Hello everyone, welcome back to Srikanth Trader Telugu. So this is the episode 2 of Forex Trading Full Course. ఎవరైనా ఎపిసోడ్ 1 చూడకుంటే ఫస్ట్ ఎపిసోడ్ 1 వీడియో చూడండి, దాని తర్వాత ఎపిసోడ్ 2 వీడియో చూడండి. సో ఎపిసోడ్ 1లో మనం ట్రేడింగ్ జర్నీ గురించి అండ్ మార్కెట్ బేసిక్స్ గురించి అండ్ ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామని క్లియర్గా డిస్కస్ చేశాము. సో ఎవరైనా ఎపిసోడ్ 1 చూడకుంటే ఫస్ట్ ఎపిసోడ్ 1 వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఎపిసోడ్ 2లో మనం ట్రేడింగ్ అంటే ఏంటి, బయర్స్ అండ్ సెల్లర్స్ కాన్సెప్ట్ ఏంటి, మార్కెట్లో ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది, సప్లై అండ్ డిమాండ్ బేసిక్ ఐడియా, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ట్రేడింగ్ నేర్చుకునే ముందు ఫస్ట్ మనకి ట్రేడింగ్ మీనింగ్ ఏంటి, మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది అనే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ టెక్నికల్ అనాలిసిస్, ప్రైజ్ యాక్షన్, ఎస్ఎంసి, రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మన ఫోరెక్స్ ట్రేడింగ్ ఫుల్ కోర్స్ ఎపిసోడ్ 2ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ట్రేడింగ్ బేసిక్స్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్, నెక్స్ట్ ట్రేడింగ్ టర్మినాలజీ, నెక్స్ట్ హౌ ట్రేడర్స్ మేక్ మనీ. సో ఈరోజు ఈ టాపిక్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్, ఎవరైతే ఆల్రెడీ ఎపిసోడ్ 1 కంప్లీట్ చేశారో వాళ్ళు ఎపిసోడ్ 2కి వచ్చారు కదా, ఇక్కడ జస్ట్ కామెంట్ చేయండి ఎపిసోడ్ 2 ప్రజెంట్ అని కామెంట్ చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వాట్ ఈజ్ ట్రేడింగ్. సో ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రేడింగ్ ట్రేడింగ్ అని చాలా రీల్స్ వస్తున్నాయి కదా. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారనుకోండి. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద మార్కెట్కి వెళ్ళి తక్కువ ప్రైస్కి వెజిటేబుల్స్ని తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టమాటోస్ ఇక్కడ 100 రూపీస్కి కేజీ తీసుకొచ్చారు వీళ్ళు పెద్ద మార్కెట్లో. సో ఒకేసారి బల్క్ వెజిటేబుల్స్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, 100 రూపీస్కి 1 కేజీ తీసుకొచ్చారు కదా, ఇక్కడ వీళ్ళు 110 రూపీస్కి 1 కేజీ అమ్ముతారు ఎవరైతే మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి. సో ఇక్కడ వీళ్ళకి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఇండియన్ మార్కెట్ కానీ ఫోరెక్స్ కానీ క్రిప్టో కానీ ఏది తీసుకున్నా సరే ఫస్ట్ మనం ఇండియన్ మార్కెట్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, సింపుల్గా అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఉంటాయి. స్టాక్స్ అంటే షేర్స్. ఓకే, షేర్స్ ఉంటాయి. షేర్స్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఓనర్షిప్. ఏదైనా ఒక కంపెనీలో మీరు ఒక షేర్ బై చేశారంటే ఆ కంపెనీలో మీరు పార్షియల్ ఓనర్షిప్ని పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐలో 1 షేర్ తీసుకున్నారు. ఓకే, ఇక్కడ మీరు ఇండైరెక్ట్గా ఎస్బీఐలో పార్ట్నర్షిప్ పొందారు. ఓకే, సేమ్ ఇదే విధంగా ఇండియన్ మార్కెట్లో చేయొచ్చు, క్రిప్టోలో చేయొచ్చు అండ్ ఫోరెక్స్లో కూడా చేయొచ్చు. సో ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఫోరెక్స్ నేర్చుకుంటున్నాం కదా, ఫోరెక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అంటే అందరికీ తెలుసు కదా. సో గోల్డ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ గోల్డ్లో ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 4300 సంథింగ్ ఉంది. సో ఇక్కడ మనం ఈజీగా అర్థం కావడానికి 5000 పే చేసుకుందాం. ఓకే, గోల్డ్లో మీరు 5000 పే చేసి ఒక లాట్ బై చేశారు. ఓకే, ఇక్కడ నుండి మార్కెట్ ప్రైస్ పెరుగుతుంది అని మీరు బై చేసి హోల్డ్ చేశారు. సో ఇక్కడ మార్కెట్ 5000 నుండి 5100కి మార్కెట్ మూవ్ అయింది. సో ఇక్కడ మీరు సెల్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుంది, 5000కి బై చేశారు, 5100కి సెల్ చేశారు. ఇక్కడ మీకు 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ట్రేడింగ్. సింపుల్ ఎనఫ్. ఇది బేసిక్ నాలెడ్జ్. ఓకే, సేమ్ ఇదే విధంగా అన్ని మార్కెట్స్లలో వర్క్ అవుతుంది. లైక్ ఇండియన్ మార్కెట్, ఫోరెక్స్, క్రిప్టో, కమోడిటీస్, ఇండిసెస్ ఏదైనా సరే అన్నీ ఈ విధంగానే ఫాలో అవుతాయి. బట్ ఇక్కడ మనం చిన్న అమౌంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, బట్ అక్కడ పెద్ద అమౌంట్తో మార్కెట్ మూవ్ అవుతుంది. సో అర్థమైంది కదా వాట్ ఈస్ ట్రేడింగ్ అని. స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, వాట్ ఈస్ ట్రేడింగ్. దీని తర్వాత నెక్స్ట్ బయర్స్ అండ్ సెల్లర్స్ కాన్సెప్ట్. ఇది తీసేద్దాం. బయర్స్ అండ్ సెల్లర్స్ కాన్సెప్ట్ ఏంటి, వీళ్ళు అసలు ఎందుకు బై చేస్తున్నారు, ఎందుకు సెల్ చేస్తున్నారు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకుందాం. సో దీంట్లో బయర్స్ ఉంటారు అండ్ సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ డైరెక్ట్ మనం గోల్డ్ దగ్గర బై చేయం. ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉన్నాయో, ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుండి మనం బై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గోల్డ్ని బై చేద్దాం అనుకుంటున్నా. సో నేను కొనాలంటే ఎవరో ఒకరు సెల్లర్స్ కూడా ఉండాలి కదా. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో నేను
1 లాట్ బై చేయాలనుకుంటున్నా. సో నాకు ఎవరు ఇస్తారు? ఈ సెల్లర్కి నేను అమౌంట్ పే చేస్తే నాకు 1 లాట్ గోల్డ్ ఇస్తారు. సో ఇది సింపుల్ టర్మినాలజీ. మీకు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి సింపుల్గా అర్థం కావడానికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. గోల్డ్ తీసుకుందాం. గోల్డ్లో ఇదొక లెవెల్ అండ్ ఇదొక లెవెల్. ఇది సపోర్ట్ అనుకుందాం, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. ఇది బయర్స్ ఉండే ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఇక్కడ కొంతమంది బై చేశారు. బట్ మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ సేమ్ లెవెల్కి వస్తే ఇక్కడ బై చేయడానికి బయర్స్ రెడీగా ఉన్నారు. ఓకే, ఈ లెవెల్ దగ్గర బయర్స్ వెయిట్ చేస్తున్నారు. మార్కెట్ ఈ విధంగా ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ కొత్త బయర్స్ యాక్టివేట్ అయ్యారు. ఇక్కడ నుండి మార్కెట్ ఇమీడియట్గా అప్ సైడ్ మూవ్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ సెల్లర్స్ రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో ఇక్కడ మనం సెల్ చేద్దామని. ఓకే, సో ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో ఇక్కడ అందరూ ఒకేసారి సెల్ చేస్తారు కాబట్టి మార్కెట్ మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వస్తుంది. ఓకే, ఎక్కువ మెంబర్స్ ఒకేసారి బై చేయడం వల్ల మార్కెట్కి డిమాండ్ పెరిగి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. అండ్ ఒకేసారి అందరూ సెల్ చేయడం వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి మార్కెట్ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఎగ్జాంపుల్తో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెయిట్, ఇదొక మార్కెట్లో ఓన్లీ ఒక పర్సన్ దగ్గర మాత్రమే వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ వెజిటేబుల్స్ బై చేయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ బయర్స్ చాలామంది ఉన్నారు, సెల్లర్స్ లిమిటెడ్ ఉన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది. అంటే ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 100 రూపీస్కి 1 కేజీ టమాటో అమ్ముతున్నారు అనుకుందాం. సో ఇక్కడ బయర్స్ ఎక్కువ అయ్యారు కదా, సో డిమాండ్ పెరుగుతుంది. ఈయన ఇప్పుడు 120 రూపీస్కి 1 కేజీ టమాటో ఇచ్చిన చాలామంది బయర్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా అందరూ తీసుకుంటారు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బయర్స్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, సెల్లర్స్ లిమిటెడ్ ఉన్నారు. ఇక్కడ సెల్లర్స్కి డిమాండ్ ఉంది, ఎక్కువ మెంబర్స్ బై చేయడానికి రెడీగా ఉంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్కి డిమాండ్ పెరుగుతుంది. సో ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివర్సల్ అయింది అనుకోండి. సో సేమ్ అదేవిధంగా ఇక్కడ బయర్స్ అండ్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అనుకుందాం. సో ఇక్కడ బయర్స్ జస్ట్ 1 పర్సన్ ఉన్నాడు అనుకుందాం అండ్ సెల్లర్స్ చాలామంది ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు సెల్లర్ వాల్యూ తగ్గుతుంది, బయర్కి వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ టమాటోస్ 100 రూపీస్కి 1 కేజీ అమ్ముతున్నారు అనుకుందాం. ఇక్కడ 90 రూపీస్, ఇక్కడ 110 రూపీస్, ఇక్కడ 105. సో ఈ విధంగా మార్కెట్లో చాలామంది సెల్లర్స్ ఉన్నారు, బట్ బయర్ మాత్రం ఒక్కరే ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? బయర్ ఎవరి దగ్గర అయితే ప్రైస్ తక్కువ ఉందో వాళ్ళ దగ్గరకు వచ్చి బై చేస్తారు. ఓకే, సో ఇక్కడ బయర్స్కి డిమాండ్ ఉంది, సెల్లర్స్కి డిమాండ్ లేదు, డిమాండ్ పడిపోయింది. అంటే ఇక్కడ సప్లై పెరిగింది, బై చేసే వాళ్ళు తగ్గిపోయారు. ఓకే, సేమ్ అదేవిధంగా మార్కెట్లో కూడా బయర్స్ ఉండే ఏరియా, ఇది సెల్లర్స్ ఉండే ఏరియా. దీన్ని మనం సపోర్ట్ అంటాం, దీన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ మొత్తం బయర్స్ రెడీగా ఉన్నారు, ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్కి వస్తుందో ఇక్కడ మనం బై చేయాలి అని. అండ్ ఇక్కడ సెల్లర్స్ రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ ఇక్కడ నుండి మార్కెట్ ఈ విధంగా మూవ్ అయింది, ఇక్కడ చాలామంది బై చేశారు, బట్ ఇక్కడ ఇంకా బయర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రైస్ పెరిగింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 95 రూపీస్ ప్రైస్ ఉంది, ఇక్కడ 100 రూపీస్ ఉంది. సో ఆబ్వియస్లీ బయర్స్ ఏం చేస్తారు? ఎప్పుడైతే మార్కెట్ తక్కువ ప్రైస్కి వస్తుందో అప్పుడే బై చేయడానికి రెడీగా ఉంటారు. సో మార్కెట్ 95కి వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ 95కి వస్తుందో ఇక్కడ బయర్స్ బై చేస్తారు. అందరూ ఒకేసారి బై చేయడం వల్ల మార్కెట్కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి అంటే ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ 110 రూపీస్కి మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే 95 రూపీస్కి బై చేశారో వాళ్ళు, ఇది రెసిస్టెన్స్ ఏరియా కదా, అంటే సెల్లర్స్ ఉండే ఏరియా. మార్కెట్ ఎప్పుడైతే 110కి రీచ్ అవుతుందో ఇక్కడ సెల్ చేస్తారు. సో 95కి బై చేశారు, 110కి సెల్ చేస్తారు. ఇక్కడ 15 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది బయర్స్కి. ఓకే, సో సేమ్ ఇదే విధంగా బయర్స్ అండ్ సెల్లర్స్ మార్కెట్ని మూవ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్, ఇవి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ మూవ్ అవుతుంది, మార్కెట్ మళ్ళీ ఈ జోన్ నుండి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది అండ్ అప్ సైడ్ కూడా మళ్ళీ ఈ జోన్ నుండి రిజెక్ట్ అయ్యి ఫాల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైతే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసి అప్ సైడ్ వెళ్తుందో దాన్ని మనం డిమాండ్ జోన్ అంటాం. అండ్ ఎక్కడ నుండి అయితే మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఫాల్ అవుతుందో దీన్ని మనం సప్లై జోన్ అంటాం. ఓకే, ఇది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ముందు ఇంకా అడ్వాన్స్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే మనం షార్ట్ టర్మ్లో బై చేసి సెల్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాం.
లైక్ 1 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఈ విధంగా. ట్రేడింగ్ అంటే ఇప్పుడు బై చేసి వితిన్ 5 మినిట్స్‌లో సెల్ చేయడం గానీ, 15 మినిట్స్‌లో సెల్ చేయడం గానీ, లేదా 1 అవర్, 5 అవర్స్, 10 అవర్స్ తర్వాత సెల్ చేయడం. సింపుల్‌గా చెప్పాలంటే ట్రేడింగ్‌ని షార్ట్ టర్మ్‌లో బై చేసి సెల్ చేయడం. ఇన్వెస్ట్‌మెంట్ అంటే బై చేసిన తర్వాత లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం. సో, ఇప్పుడు మనం ఓన్లీ ట్రేడింగ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి, ఈ ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఇప్పుడొద్దు మనకి. ఈ ట్రేడింగ్‌లో ఎన్ని రకాలుంటాయి? సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అదే టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్‌లో ఎన్ని రకాలుంటాయి? ట్రేడింగ్‌లో మనకి ఫస్ట్ వన్ స్కాల్పింగ్. స్కాల్పింగ్ అంటే సెకండ్స్ టు మినిట్స్ హోల్డ్ చేస్తాం. ఏదైనా ఒక స్టాక్‌ని బై చేసిన తర్వాత వితిన్ సెకండ్స్‌లో ఆర్ మినిట్స్‌లో సెల్ చేయడాన్ని మనం స్కాల్పింగ్ అంటాం. సో, ఇక్కడ స్కాల్పింగ్‌లో మనకి ఫాస్ట్ డిసిజన్ మేకింగ్ ఉండాలి అండ్ హై స్క్రీన్ టైమ్. అంటే ఎక్కువ టైం స్క్రీన్ ముందు కూర్చోవాలి. ఏదైనా ఒక ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటే అది ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చేంత వరకి స్క్రీన్ ముందే ఉండాలి. ట్రేడ్ ఎగ్జిట్ అయ్యేంత వరకి స్క్రీన్ ముందే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ లివరేజ్ కూడా ఉంటుంది. సో, లివరేజ్ ఉంటుంది. ఈ లివరేజ్ వల్ల మనకి మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నా సరే, తక్కువ క్యాపిటల్ ఉన్నా సరే, మనం ఎక్కువ వాల్యూమ్‌తో ట్రేడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఈ లివరేజ్ గురించి మనం ముందు ముందు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంట్రాడే. సో, ఇంట్రాడే అంటే ఏంటి? ఏదైనా ఒక స్టాక్‌ని బై చేసిన తర్వాత వితిన్ 1 డేలో సెల్ చేయడాన్ని మనం ఇంట్రాడే అంటాం. సో, ఇండియన్ మార్కెట్‌లో మోస్ట్‌లీ టైమింగ్స్ 9:15 టు 3:30 పీఎం వరకు ఉంటుంది కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం 10:00 ఒక షేర్‌ని బై చేసాం అండ్ 2:00 సెల్ చేసాం. ఇక్కడ సేమ్ డే 10:00 బై చేసాం, 2 పీఎంకి సెల్ చేసాం. దీన్ని మనం ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఎగ్జాక్ట్‌లీ 2 అనే కాదు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బై చేసి మార్కెట్ క్లోజింగ్ టైం లోపు నువ్వు ఏ టైంలో సెల్ చేసినా సరే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. సో, ఇంట్రాడే అంటే వితిన్ 1 డే. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఫ్యూ డేస్ టు వీక్స్. అంటే ఇక్కడ ఏదైనా ఒక స్టాక్‌ని బై చేసాం. బై చేసిన తర్వాత కొన్ని రోజుల వరకి ఆర్ కొన్ని వీక్స్ వరకి హోల్డ్ చేస్తే దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూన్ మంత్ కదా! సో, జూన్‌లో నేను ఫస్ట్ డేట్‌కి ఒక షేర్ బై చేశాను అండ్ ఎగ్జాక్ట్‌లీ 2 వీక్స్ తర్వాత సెల్ చేశాను. సో, దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అనొచ్చు. ఎగ్జాక్ట్‌లీ 1 వీక్, 2 వీక్స్ అని కాదు. కొన్ని డేస్ టు కొన్ని వీక్స్ వరకి హోల్డ్ చేయడాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. తర్వాత పొజిషనల్ ట్రేడింగ్. పొజిషనల్ ట్రేడింగ్ అంటే దీంట్లో మంత్స్ టు ఇయర్స్ వరకి హోల్డ్ చేస్తాం. సో, ఇవి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్: స్కాల్పింగ్, ఇంట్రాడే, స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్. దీని తర్వాత మనకి ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ అంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్‌ని బై చేసి 5 ఇయర్స్ గానీ, 10 ఇయర్స్ గానీ, 20 ఇయర్స్ గానీ హోల్డ్ చేయడాన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఓకే. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ మనకిప్పుడు అవసరం లేదు. మనం మాట్లాడేది ట్రేడింగ్ గురించి కాబట్టి. సో, మోస్ట్‌లీ మనం స్కాల్పింగ్ చేస్తాం, ఇంట్రాడే చేస్తాం, స్వింగ్ ట్రేడింగ్ చేస్తాం అంతే. ఈ పొజిషనల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయము. ఓకే. సో, ఇప్పుడు మనం ఓన్లీ ఈ మూడింటి గురించే మాట్లాడదాం. ఓకే. స్కాల్పింగ్, ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్. సో, నేను మోస్ట్‌లీ స్కాల్పింగ్ చేస్తా. ఓకే. సో, స్కాల్పింగ్ సెకండ్స్ టు మినిట్స్ వరకి హోల్డ్ చేస్తాం కాబట్టి, సో, ఈజీగా మనం ప్రాఫిట్స్ అండ్ లాసెస్ చేస్తాం. స్పీడ్‌గా మనం ప్రాఫిట్స్ అండ్ లాస్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది బిగినర్స్‌కి ఉండే డౌట్ ఏంటంటే, ఈ స్కాల్పింగ్, ఇంట్రాడే, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్, ఇన్వెస్ట్‌మెంట్ వీటికి నేమ్స్ ఎలా చేంజ్ అవుతాయని. స్టార్టింగ్‌లో నాకు కూడా సేమ్ ఇదే డౌట్ ఉండే. మనం హోల్డ్ చేసే టైమింగ్‌ని బట్టి నేమ్ చేంజ్ అయితాయి. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కాల్పింగ్ కోసం ఒక ట్రేడ్ తీసుకున్నా. సో, ఇక్కడ టైం అవుతుంది. బట్ నా టార్గెట్ హిట్ అవ్వలేదు. ఎస్ఎల్ హిట్ అవ్వలేదు. సో, ఇక్కడ నేను 1 డే వరకి హోల్డ్ చేయొచ్చా? యెస్, హోల్డ్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు స్కాల్పింగ్ కోసం ట్రేడ్ తీసుకున్నారు. బట్ మీ టార్గెట్ హిట్ అవ్వలేదు. ఎస్ఎల్ హిట్ అవ్వలేదు. సో, మీరు హోల్డ్ చేయొచ్చు. బట్ అది ఇండియన్ మార్కెట్‌లో హోల్డ్ చేయడానికి పాసిబుల్ కాదు. ఎందుకంటే అక్కడ ఎక్స్‌పైరీస్ ఉంటాయి. లిమిటెడ్ టైమింగ్స్ ఉంటుంది. సో, ఎవరైతే క్రిప్టో అండ్ ఫారెక్స్‌లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు స్కాల్పింగ్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, ఇంట్రాడే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో, ఇది టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రేడింగ్ టర్మినాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బై అంటే ఏంటి అండ్ సెల్ అంటే ఏంటి. ఏదైనా ఒక స్టాక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో, నేను అనుకుంటున్నా ఇక్కడ నుండి మార్కెట్ ఈ లెవెల్ వరకి రావడానికి ఛాన్స్ ఉంది అని. సో, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటున్నా. అంటే బై చేస్తున్నా. సో, ఇది మనకి బయింగ్ పాయింట్. సో, ఇక్కడ మనం బై చేస్తున్నాం. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వస్తుందో ఇక్కడ మనం సెల్ చేస్తున్నాం. సో, ఇది బయింగ్ పాయింట్ అండ్ ఇది సెల్లింగ్ పాయింట్.
సో దీన్నే మనం ఎంట్రీ పాయింట్ అంటాం, దీన్ని మనం ఎగ్జిట్ పాయింట్ అంటాం. ఓకే, ఇది ఎగ్జిట్ పాయింట్, ఇది ఎంట్రీ పాయింట్. సో ఇది బై అండ్ సెల్. నెక్స్ట్ లాంగ్ అండ్ షార్ట్. సో ఇది కూడా సేమ్ అదే. లాంగ్ అంటే బై చేయడం, షార్ట్ అంటే సెల్ చేయడం. సో రెండు సేమ్ మీనింగ్. బై చేయడం అంటే లాంగ్, సెల్ చేయడం అంటే షార్ట్, రెండు సేమ్. దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. వెయిట్, క్లియర్ చేద్దాం మొత్తం. వాట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ప్రైస్ దగ్గర 100 రూపీస్కి బై చేశారు. సో ఇక్కడ మీరు ఎస్ఎల్ పెట్టారు, ఇది మీరు టార్గెట్ పెట్టారు. ఓకే, సో ఇది 110 ప్రైస్, ఇది 90 ప్రైస్. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఓకే, సో ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా మీరు బై చేసిన ప్రైస్ నుండి మీ డైరెక్షన్లో అంటే మీ టార్గెట్ సైడ్ వెళ్తే ఇక్కడ మీరు ఎగ్జిట్ చేస్తారు కదా, సో దీన్ని మనం ప్రాఫిట్ అంటాం. ఓకే, దీన్ని మనం ప్రాఫిట్. నెక్స్ట్, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళకుండా డౌన్ సైడ్ వచ్చి మీ ఎస్ఎల్ హిట్ చేసిందంటే ఇక్కడ మీకు లాస్ అయింది. సో మీరు 100 రూపీస్కి బై చేశారు, బట్ ఇక్కడ 90 రూపీస్లో ఎగ్జిట్ అయింది అంటే ఇక్కడ మీకు 10 రూపీస్ లాస్ అయింది. ఓకే, సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్. కంప్లీట్ బిగినర్స్ కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. జస్ట్ ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఇక్కడ మీరు 100 రూపీస్కి బై చేశారు అంటే ఇది ఎంట్రీ. సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టారు, స్టాప్ లాస్ అంటే ఎగ్జిట్, అండ్ టార్గెట్ ఇది కూడా ఎగ్జిట్. సో ఇక్కడ మీరు బై చేశారు, ఇది మీ స్టాప్ లాస్, ఇది మీ టార్గెట్. సో దీన్ని మనం ఎంట్రీ అంటాం. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ని టచ్ అవుతుందో దీన్ని మనం ఎగ్జిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ వెళ్ళి ఈ లైన్ని టచ్ అయింది అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. లేదు, ఇక్కడ నుండి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఎస్ఎల్ని టచ్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అయింది. సో ఇది ఎక్కడైతే మనం బై చేస్తున్నామో దాన్ని ఎంట్రీ అంటాం, ఎక్కడైతే మనం సెల్ చేస్తున్నామో దాన్ని ఎగ్జిట్ అంటాం. నెక్స్ట్, ఇది స్టాప్ లాస్ అండ్ దీన్నే మనం టార్గెట్ కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ లివరేజ్. వాట్ ఈజ్ లివరేజ్? లివరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి. సో ఈ 10,000తో మీరు ఇండియన్ మార్కెట్లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇండియన్ మార్కెట్లో జస్ట్ 5x లివరేజ్ ఉంటుంది మనకి. 5x అంటే ఏంటి? మన దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి కదా, ఇంటూ 5 ఈక్వల్స్ టు 50K. సో మీ దగ్గర జస్ట్ 10,000 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ లివరేజ్ అంటే మనం ఏదైతే బ్రోకర్లో ట్రేడ్ చేస్తున్నామో ఆ బ్రోకర్ మనకి 5x లోన్ ఇస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి 50K అవుతుంది. మన దగ్గర జస్ట్ 10,000 రూపీస్ ఉన్నా సరే మనం 50K రూపీస్తో ట్రేడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో దాన్నే మనం లివరేజ్ అంటాం. సో ఇండియన్ మార్కెట్లో జస్ట్ మనకి 5x లివరేజే ఉంటుంది, బట్ 4xలో మనకి 1K లివరేజ్ కూడా ఉంటుంది. ఓకే, 1K లివరేజ్. బట్ ఇక్కడ 1K లివరేజ్ ఇస్తున్నారు కదా అని మీరు 1K యూజ్ చేయకండి. మ్యాక్సిమం ఒక 100 కానీ 200 కానీ లివరేజ్ యూజ్ చేయండి, అంతకంటే ఎక్కువ యూజ్ చేయకండి. ఓకే, సో ఈ లివరేజ్ గురించి ఇంకా డీటెయిల్గా మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ పిప్స్? పిప్స్ అంటే మార్కెట్లో ప్రైస్ ఎంత మూమెంట్ ఇచ్చింది అని క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసే యూనిట్. సో దాన్నే మనం పిప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యూరో యూఎస్డి ఉంది. ఓకే, యూరో యూఎస్డి, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 0.1111 ఇక్కడ ప్రైస్ ఉంది. సో ఇక్కడ నుండి మార్కెట్ 0.1112, ఈ లాస్ట్ డిజిట్ చేంజ్ అయింది కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో మార్కెట్ ఈ ప్రైస్ నుండి ఈ ప్రైస్కి మూవ్ అయితే ఇక్కడ మార్కెట్ 1 పిప్ మూవ్ అయింది. ఓకే, సో దీన్ని మనం పిప్ క్యాల్కులేషన్ అంటాం. సో ఈ లాస్ట్ ఏదైతే 4th డిజిట్ ఉందో దాన్ని మనం పిప్ అంటాం. ఓకే, సో దీని గురించి కూడా ముందు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్, హౌ ట్రేడర్స్ మేక్ మనీ. అసలు ట్రేడర్స్ ఎలా ప్రాఫిట్ చేస్తారు, అమౌంట్ని ఎలా ఎర్న్ చేస్తారు ఫ్రమ్ ట్రేడింగ్? ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, గోల్డ్ ప్రైస్ 5,000 దగ్గర ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ 5,000 దగ్గర బై చేశారు. ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ పెరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 5,100కి మార్కెట్ మూవ్ అయింది, ఇక్కడ సెల్ చేశారు. సో ఇక్కడ 5,000కి బై చేశారు, 5,100కి సెల్ చేశారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ సేమ్ ఇదే విధంగా ఇది బై సైడ్ వెళ్తున్నప్పుడు మార్కెట్, అండ్ ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్
ఫాల్ అవుతుంది అనిపిస్తుందో ఇక్కడ సెల్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్కి సెల్ చేశారు అంటే ముందే కొన్నారు. సో ఇక్కడ నుండి మార్కెట్ ఫాల్ అయింది, 90 వరకు వచ్చింది. సో ఇక్కడ బై చేస్తారు. ఓకే, టెక్నికల్గా వస్తే 90 రూపీస్కి బై చేసి 100 రూపీస్కి సెల్ చేశారు. సో ఇక్కడ వీళ్ళకి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ట్రేడర్స్. ట్రేడర్స్లో ఎన్ని రకాలు ఉంటారు? ఫస్ట్ వన్ వచ్చేసి రీటైల్ ట్రేడర్స్. అంటే మనం ఎవరైతే స్మాల్ మనీతో ట్రేడ్ చేస్తారో వాళ్ళని మనం రీటైల్ ట్రేడర్స్ అంటాం. లైక్ 1 lakhtోని 10 lakhs 50 lakhs ఈ అమౌంట్తో ట్రేడ్ చేసే వాళ్ళని రీటైల్ ట్రేడర్స్ అంటాం. ఓకే, సింపుల్గా అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్. సో దీన్నే మనం HNI అని కూడా అంటాం. సో వీళ్ళు బిగ్ ప్లేయర్స్. వీళ్ళు ఒకేసారి కొన్ని క్రోర్స్ అమౌంట్స్తో ఎంట్రీ తీసుకుంటారు. లైక్ 10 crores 50 crores. ఓకే, ఈ విధంగా పెద్ద అమౌంట్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి. ఒకేసారి పెద్ద అమౌంట్తో బై చేయడం సెల్ చేయడం చేస్తారు. సో ఎవరైతే ఈ పెద్ద ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళు మార్కెట్ని మ్యానిపులేట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఓకే, ఈ పెద్ద ప్లేయర్స్ 90% ప్రాఫిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రీటైల్ ట్రేడర్స్ ఉంటారు కదా, వీళ్ళు 90% లాస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వీళ్ళు ప్రాఫిట్ చేస్తారు, వీళ్ళు లాస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మనం రీటైల్ ట్రేడర్స్ కిందకి వస్తాం. సో దిస్ ఈజ్ ద ఎపిసోడ్ 2. ఎలా అనిపించింది ఎపిసోడ్? అండ్ దీని తర్వాత మీకు అందరికీ ఒక హోంవర్క్ ఇస్తున్నా. మీ హోంవర్క్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది దాన్ని సింపుల్గా కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలుస్తుంది. సో ఒకవేళ అర్థమవుతుందంటే ఓకే, అర్థం కావట్లేదు అంటే ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా నెక్స్ట్ ఎపిసోడ్లో. సో టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది కామెంట్స్లో చెప్పండి. సో దిస్ ఈస్ ద ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 2 ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా అండ్ కొంత వాల్యూ కూడా యాడ్ చేసింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ 3 ఉంటుంది మనకి. ఆల్రెడీ ఎపిసోడ్ 1 అయిపోయింది. ఎవరైతే ఎపిసోడ్ 1 చూడలేరో వాళ్ళు ఎపిసోడ్ 1ని చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్ 3లో మనం మార్కెట్ టైప్స్ అండ్ ప్లాట్ఫామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మార్కెట్ టైప్స్ లైక్ ఇండియన్ మార్కెట్, క్రిప్టో, ఫారెక్స్, నెక్స్ట్ కమోడిటీస్, వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మీ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. మీరు ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా? క్రిప్టో, ఫారెక్స్, కమోడిటీస్ మీరు దేంట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ మీరు ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటే దీనికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్రిప్టో, ఫారెక్స్, కమోడిటీస్ వీటికి కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎపిసోడ్ 3లో దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దట్స్ ఇట్. ఎలా అనిపించింది? అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ మీ హోంవర్క్ ఇచ్చాను కదా, టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి, అంటే రివ్యూ ఇవ్వండి. మీరు రివ్యూ ఇస్తే నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో సీ యూ ఇన్ ద ఎపిసోడ్ 3. థ్యాంక్ యూ.